ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క సువార్త ఆ యొక్క దేవుని యొక్క ప్రణాళికలో ఏ విధంగా ఫలించుచు వ్యాప్తి చెందుచూ ఉన్నదో అనేది మనము ఇక్కడ దేవుని యొక్క వాగ్దానములతో కూడిన ఆయన యొక్క ప్రణాళిక మనకు కనబడుతూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సువార్త విషయంలో పరిశుద్ధుడైన పౌలు కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనములో ఈ సువార్త సర్వలోకములో ఫలించుచూ ఉంది. ఆ దినాల్లో యేసుక్రీస్తు ప్రభు వేసిన పునాది 11 మంది శిష్యులు ఇంకా తదితరులు అయిన విశ్వాసులు శిష్యులు ప్రభు యొక్క సువార్తకు కంకణం కట్టుకొని నడుం బిగించి ఉన్నారు. ఆ విధంగా ఆ సువార్త వ్యాపించుచు ఫలించుచూ ఉంది. అది వ్యాపించుచున్నట్లుగా ఈ యొక్క సత్యాన్ని ఎంతమంది అయితే విన్నారో, ఎంతమంది అయితే దాన్ని గ్రహించి ఉన్నారో, ఆ రోజు నుండి ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచు ఉన్నది. మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏమనగా దినాల్లో ఎటువంటి మల్టీమీడియా కానీ, ఎటువంటి ఈ యొక్క సౌండ్ సిస్టమ్స్ కానీ, ప్రింట్ మీడియా కానీ, ఎటువంటి దూరవాహిక శ్రవణ యంత్రాలు కూడా లేని కాలం అది. కానీ దేవుని యొక్క వాక్యం బహుగా పరిగెత్తిన కాలము, అది ఫలించిన విధానము, అది నాటబడిన విధానము, వ్యాప్తి చెందిన విధానము రుజువుగా మనము ఉన్నాము. కాబట్టి దేవుని యొక్క వాక్యము బలమైన పునాదులలో కట్టబడింది. అందువల్ల అది లోతుగా నాటబడింది మరియు అది ఇంకా ఫలించుచు వ్యాప్తి చెందుచు ఉన్నది అని మనము దానిని గ్రహించుచు అనుభవించుచు ఉన్నాం. ఈ అద్భుతమైన వాక్య భాగములో పరిశుద్ధుడైన పౌలు గతకాలమందు దేవునికి